పూర్వ విద్యార్థులు విఆర్ కాలేజీ 1983-86 బ్యాచ్ 140 మంది 190 మందికి గాను 140 మంది గ్యాదర్ అయ్యాము. వాటిల్లో పట్టణ ప్రముఖులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, ప్రస్తుతం ఉన్న రూరల్ ఎమ్మెల్యే కూడా మా బ్యాచ్లో ఉన్న సభ్యుడే. తర్వాత చెరుకుపల్లి నారాయణ రెడ్డి, సిపిఆర్ కళ్యాణ మండలం అధినేత, నాయర్ శ్రీనివాసులు, ఇట్లాగా అందరూ మా బ్యాచ్ తరఫున అందరూ ఉండి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసేదానికి ఒక కార్యక్రమాన్ని మేము అల్లిమిరిగా ఏర్పడి అందరం గ్రూప్గా ఫామ్ అయ్యి కార్యక్రమాలు చేశాము. కానీ ప్రజలకి అందుబాటులో ఉండి ఈ కాలేజీ దగ్గరే మనం మజ్జిగ చలివేంద్రం జరిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశం ఆలోచించి 2025వ సంవత్సరం మనం మజ్జిగ చలివేంద్రం మొదలుపెట్టాము. మొత్తం 31 రోజులు చేశాము. కాలేజీ బోర్డు మాకు ప్రాణం. అందువల్ల ఏంటంటే ఆ ఉద్దేశంతో మా విద్యార్థులందరూ కలిసి మళ్ళీ ఈ కార్యక్రమాలు, దాంట్లో సేవా కార్యక్రమం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 31 రోజులు చేసి లాస్ట్ రోజు అన్నదానం కూడా చేస్తాము. ఈ బృహత్ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, పెద్దవాళ్ళు, అఫీషియల్స్ అందరూ సహకరిస్తున్నారు. మొదటి రోజు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత పట్టణంలో ముఖ్యమైన వ్యక్తులందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. పూర్వ విద్యార్థులు, పాత విద్యార్థులు కూడా కాలేజీ తరఫున వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. అందుకని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం భగవంతుడి దయ వల్ల అన్ని రోజులు 31 రోజులు సవినయంగా జరుగుతూ అందరూ వచ్చి మజ్జిగ తీసుకొని సేద తీర్చుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 31వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలను కలెక్టర్ గారు యొక్క ప్రోత్సాహం, కమిషనర్ గారి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. ఈ 83-86 బ్యాచ్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇది కంటిన్యూగా జరుగుతుంది. నా పేరు శరత్కుమార్ రెడ్డి. నేను 1983-86 విఆర్ కళాశాలలో చేరిన బీకాం చదువుతుంది. మేమందరం 40 సంవత్సరాల తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఒక గ్రూప్గా ఏర్పడి 140 మంది ఒక గ్రూప్గా ఏర్పడ్డాము. గ్రూప్గా ఏర్పడిన తర్వాత అల్యూమిని ఎదుర్కొన్న తర్వాత ఏదైనా ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు గత సంవత్సరం ఈ మండే ఎండల్లో ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఆలోచించి మజ్జిగ చలివేంద్రం స్టార్ట్ చేశాము. గత సంవత్సరం మే 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా చేసి ఈ నెల్లూరు ప్రజలకి ప్రతిరోజు 1000 నుంచి 1200 మందికి దాహార్లు తీర్చాము. అదే ఆ సంవత్సరం బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పేసి అదే ఇన్స్పిరేషన్తో ఈ సంవత్సరం కూడా ఇదే ప్రోగ్రామ్ని మే 1వ తేదీ క్లీన్ చేసాము. మేము చేసిన ప్రోగ్రామ్కి కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మెచ్చుకొని కమిషనర్ గారు చేసి 1వ తేదీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వారి ప్రోత్సాహం, వారి ప్రోత్సాహంతో మేము మంచి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతిరోజు 1000 నుంచి 1200 మందికి ఈ మండే ఎండల్లో విఆర్ కాలేజీ సెంటర్లో దాహ తీర్చాలని చెప్పి మేమందరం సంకల్పించాము. దీనికి మా మిత్రుల తోడ్పాటు కూడా ఉంది. మేమందరం ఇలా ఒకటి కావడానికి మా తంజావూరు వెంకటేశ్వరరావు కానీ, టీవీ శ్రీనివాసరావు కానీ, చెరుకుపల్లి నారాయణ రెడ్డి కానీ, శాంతి రాయసం గారు కానీ, చంద్రశేఖర్ కానీ, కచ్చి సురేష్ గారి వీళ్ళందరూ ఒక కోర్ కమిటీగా ఏర్పడి ఇంకేదైనా సేవా కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించుకుంటున్నాము. అది ఏ విధంగా చేయాలనేది మేము నిర్ణయించుకున్న తర్వాత పత్రికా ముఖంగా అందరికీ చెప్తాము. ప్రస్తుతానికైతే ప్రతి సంవత్సరం ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలు మా విఆర్ కాలేజీ చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోయేలాగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటాము. అదేవిధంగా మొన్న నరసింహగూడలో ఉత్సవాలప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేశాము. దానికి కూడా మా మిత్రులందరూ ఎంతో సహకరించారు. ఇంకేదైనా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. అవి ఏమిటి ఎలా అని చెప్పేసి మా అసోసియేషన్ కోర్ కమిటీ నిర్ణయించుకొని మీకు అందరికీ తెలియజేస్తాము. మేమందరం ఈరోజు చాలామంది వాళ్ళ రిటైర్ అయిన టీచర్లు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ సోషల్ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మా అసోసియేషన్ మా గ్రూప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా నిలబడింది. దీని ద్వారా మేమందరం ఏదో ఒక సేవ తరచుగా చేస్తూ ప్రజల మనసుని తెలుసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ ఏదో విధంగా ఉపయోగపడాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము.